నమస్తే. కాలం మారుతున్న కొద్దీ మనుషుల ఆలోచన మారుతుంది, వృత్తులు మారుతాయి. కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత సకల రంగాలు సమస్త జీవితం పైన ప్రభావం ఉన్నది. ఇందులో ఒక వృత్తిని చేసేవారు కొన్ని తరతరాలుగా ఉంటే ఈ మార్పుల కారణంగా ఆ వృత్తిలోకి వివిధ సమూహాలు వచ్చినాయి. అందువల్ల తమ ఉపాధి పోయిందని ఒక వాదన చాలా బలంగా వస్తున్నది, వాస్తవం కూడా. ఈ క్రమంలోనే ఈ మధ్య మన హైదరాబాద్లో లేదా తెలంగాణ వ్యాప్తంగా మన రాష్ట్రంలో జరిగిన ఒకానొక పరిణామం, ఫలానా వారి వలన లేదా మార్వాడీల వలన తమకు ఇబ్బంది అవుతున్నదని ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అక్కడక్కడ నిరసనలు కూడా వ్యక్తమైనవి. మరి నిజంగానే ఎవరు ఎక్కడన్నా బతకవచ్చు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా భారతీయులు వెళ్తున్నారు, వివిధ రకాల వృత్తులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటికి పరిష్కార ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో కూడా పరిశీలించాలి లేదా పరిశోధించాలి. ఈ అన్ని అంశాల గురించి మాట్లాడేందుకు మన దగ్గర విశ్వకర్మ సంఘ నాయకులు, విశ్వకర్మలపై వారి సమస్యలపైన దగ్గర ఒక 20 సంవత్సరాలుగా వారు ప్రశ్నిస్తూ వస్తున్నారు, మాట్లాడుతూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా విశ్వకర్మల డిమాండ్ ఇది ముందు పరిశీలించండి ఒక ఆర్గ్యుమెంట్ కూడా వారు తెచ్చి ఉన్నారు. వారే నరసింహాచార్యులు గారు నా దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మీరు నాతో 2-3 సార్లు ఫోన్లో మాట్లాడడం, తర్వాత మీ విషయాలు చాలా మాట్లాడాను నేను. అంటే మీకు ఆ విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కూడా మీ దగ్గర ఉంది, ప్రత్యామ్నాయం కూడా మీ దగ్గర ఉన్నది. ఈ మధ్య మార్వాడీల విషయంలో కూడా మీరు కూడా చాలా తీవ్ర స్వరంతో మాట్లాడినారు. కానీ నేను ఒక మాట అంటాను, అంటే నాతో కొందరు అన్నారు, స్కిల్ నేర్చుకోవాలి కదా, మనం స్కిల్ నేర్చుకోకుండా వాళ్ళతో పోటీ పడలేకపోవడం వలన వారితో అక్కస్తో అంటున్నామా ఏమి ఆలోచించండి అని కొందరు అన్నారు. మీరేమంటారు దానికి? ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మేము చెప్పినాం, ఆంధ్ర వాళ్ళు మాకు ఎక్కడ కూడా అడ్డంకి లేరు, మా కులవృత్తులకు కానీ మా వ్యాపారాలకు కానీ వాళ్ళు అడ్డంకి కారు, వాళ్ళు ఓన్లీ రాజకీయ పార్టీ నాయకులకు అడ్డంకిగా ఉన్నారు అని చెప్పి అప్పట్లోనే మేము పంచబ్రహ్మలు ప్రపంచ జ్యోతులు అని చెప్పేసి ఒక సీడీ తయారు చేయించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో, అంటే 2008-2009 ఆ ప్రాంతంలోనే. తర్వాత మళ్ళీ ఇంకొక సీడీ చేయించినాం, విశ్వబ్రహ్మణ బతుకు పోరాటం అని. కానీ అప్పట్లో ఇంత పెద్ద సోషల్ మీడియా లేదు, వాట్సాప్ ఫోన్లు లేవు, ఓన్లీ చిన్న నోకియా ఫోన్లు, పెద్ద ఎత్తున ప్రచారం జరగలేదు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆదరణ పథకం అని చెప్పేసి పనిముట్లకు ఇచ్చే కార్యక్రమం పెట్టారు. చంద్రబాబు నాయుడు ఆఫీస్లో ఒకరోజు ఇట్లనే ఈ బీసీలు ఎట్లయితే ఈరోజు బీసీల వాదం నడుస్తూ ఉందో, అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో బీసీలకు మేము 35% ఎంతనో సీట్లు కేటాయిస్తాము అని చెప్పేసి ప్రకటన చేసినప్పుడు రోజు ఒక కుల సంఘాల వాళ్ళు చంద్రబాబు నాయుడికి సన్మాన కార్యక్రమం పెట్టారు. ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత ఉంటుంది. అప్పటికి ప్రతిపక్ష నాయకుడు, రెండోసారి సీఎం అయినాక రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. పెట్టినప్పుడు దాసోది లక్ష్మాచార్య అనే మా పెద్ద మనిషి, అప్పుడు నేను ఈ సంఘాలలోకి రావడం ఫస్ట్ టైం సంఘాలలో, అప్పుడు నేను వాదిస్తూ ఉన్నా చేస్తూ ఉన్నా. ఆయనకు నాకు ఈరోజు తెలుగుదేశం ఆఫీస్లో టీడీపీ భవన్లో చంద్రబాబు నాయుడు సీట్లు బీసీలకు 35% ఇస్తా అన్నాడు, మనకు కూడా 5 సీట్లు కావాలని సన్మాన కార్యక్రమం పెట్టినాం. విశ్వకర్మలకు నువ్వు వస్తావని అడిగాడు. నాకు స్టేజ్ పైన మాట్లాడే అవకాశం ఇస్తే తప్పకుండా వస్తా అని చెప్పడం జరిగింది. లేదు నేను ఉపాధ్యక్షుడిని, తప్పకుండా మాట్లాడే అవకాశం ఇస్తా అన్నారు. టీడీపీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కనకాచార్య అనేటైన అధ్యక్షత వహిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు రాలేడు. అందరు మాట్లాడే వాళ్ళ పేర్లు ఆయన చదువుతూ ఉన్నాడు. నేను అప్పటికి ఒక 10 సార్లు ఒక చిట్టి రాసిచ్చినాను, నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి. నాకు అవకాశం ఇవ్వట్లేదు, సరే అంటున్నాడు. వేరే వాళ్ళకి ఎవరెవరికో ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు ఇక భజన చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు, చంద్రబాబు నాయుడు అట్లా ఇట్లా, చంద్రబాబు నాయుడు మనల్ని ఆదుకున్నాడు, పనిముట్లు ఇచ్చిండు అని చెప్పేసి. లాస్ట్కి చంద్రబాబు నాయుడు వచ్చిండు. చంద్రబాబు నాయుడుతో దేవేందర్ కూడా వచ్చిన తర్వాత ఈ కనకాచార్య ఏమన్నా అంటే, చంద్రబాబు నాయుడు పార్లమెంటు సభ్యులతో ఒక మీటింగ్ ఉన్నది, వెళ్ళిపోతాడు కాబట్టి దేవేందర్ గౌడ్ మాట్లాడగానే చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు అని చెప్పిన తర్వాత నేను అక్కడికి వెళ్ళినాను కనకాచార్య దగ్గరికి. మేము పిచ్చోళ్ళం కాదు, లేకపోతే మేమంతా తెలుగుదేశం వాళ్ళం కాదు, ఇక్కడ వచ్చి భజన చేయడానికి రాలే, మీరు మాట్లాడితే ఇన్ని చప్పట్లు కొట్టడానికి రాలే. మేము సమస్యలు చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు వినాలి,
ఇన్న తర్వాత దానికి పరిష్కారం ఏ రకంగా చూపెడతారో మాకు హామీ ఇవ్వాలి. దేవేందర్ గౌడ్ ఎట్లా మాట్లాడతాడో మాట్లాడమను, కుర్చీలు అన్నీ ఇరిగిపోతాయని చెప్పిన. మీడియా మొత్తం ఉరికొచ్చేసింది కెమెరాలు తీసుకొని ముందుకు నా దగ్గరికి. అప్పుడు చంద్రబాబు నాయుడు కలిపించుకొని తమ్ముడి ఆవేదన ఏంది అంటే, సార్ మీరు రాకముందు నుండి నేను చెప్తా ఉన్నాను, నేను మాట్లాడతాను, అవకాశం ఇస్తా 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 అంటూ ఇస్తలేరు. ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళంతా మీకు భజన చేసిన వాళ్ళే. ఇక్కడ కూటికి గతి లేదరా నాయన అంటే మా వాళ్ళు ఎమ్మెల్యే సీట్లు అడుగుతుర్రు, మేము భజన ఏనికి రాలే, నేను మాట్లాడకుండా దేవేందర్ గౌడ్ ఎట్లా మాట్లాడతాడో నేను చూస్తా అని చెప్పిన. తమ్ముడు ఆవేశంగా ఉన్నాడు, తమ్మునికి అవకాశం ఇవ్వండి, మీరు కూర్చోండి దేవేందర్ గౌడ్ అని చెప్పింది. దేవేందర్ గౌడ్ నాతో వాదించడానికి పోతే లేదు తమ్ముడు ఆవేశంగా ఉన్నాడు, నువ్వు కూర్చో అన్నాడు. అప్పుడు నేను మైక్ తీసుకోగానే, సార్ మా వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడు పనిముట్లు ఇచ్చిండు ఆదరణ పథకం కింద అని చెప్పేసి పొగుడుతూ ఉన్నారు. పనిముట్లు లేని పనివాడు ఎవడు కూడా ఉండడు. పనిముట్లు ఇచ్చినందుకు రకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాము, సంతోషిస్తాం. కానీ మీ దృష్టికి ఎవడు తెచ్చిండో ఈ పనిముట్లు ఇవ్వమని, కానీ అది కాదు. మాకు పెద్ద పెద్ద మిషనరీ కావాలి, పెట్టుబడి కావాలి. పెట్టుబడి లేని కులవృత్తిదారులు ఉంటాడు ఎక్కడైనా, కానీ మాకు పెట్టుబడి పావలా వడ్డీకి బ్యాంకుల ద్వారా ఒక 5 లక్షల నుంచి, అప్పట్లో 5 లక్షల నుంచి 10 లక్షలు అంటే గొప్ప ఆ మూమెంట్లో, ఇప్పుడు 50 లక్షల కోట్లు కావాలి. ఒక 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పించినట్టయితే తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తాం, మిమ్మల్ని పూజిస్తాం. మా విశ్వకర్మ భగవానుతో పాటు వీరబ్రహ్మేంద్ర స్వామి ఫోటోతో పాటు మహమ్మాయిదేవి ఫోటోతో పాటు మీ ఫోటో కూడా పెట్టి పూజిస్తాం. చంద్రబాబు నాయుడు మాకు ఈ రకంగా గెలిపియేషన్, మేము బాగుపడ్డామని. అది కుల వృత్తులు నశించిపోతూ ఉన్నాయి, పెట్టుబడి వ్యవస్థ ఎక్కువైపోయింది. ఈ రాజస్థాన్ వ్యవస్థ, కలకత్తా వ్యవస్థ, వీళ్ళంతా పెట్టుబడిదారులు వచ్చి మా పొట్టలు కొడతా ఉన్నారు. వాళ్ళతో ధీటుగా మేము తట్టుకొని నిలబడాలంటే మాకు పెట్టుబడి కదా కావాల్సింది అని చెప్పినప్పుడు ఆయన, ఇది 2002, 2003లో మీరు మాట్లాడింది అప్పట్లోనే. అదే అదే పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు, మా పొట్ట కొడతా ఉన్నారు, అద్దాల ఆరిమ్యాలు తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళు కౌంటరు, మేమేమో చిన్న డెక్స్ పెట్టుకొని సుత్తే పట్టెడ ఒక కుంపటి పెట్టుకొని కూర్చుంటే ఎవరు నమ్మడం లేదు. పెట్టుబడి పెట్టుమంటూ ఉన్నారు, పెట్టుబడి మా దగ్గర లేదు. పెట్టుబడి మా దగ్గర ఉంటే బ్యాంకులో మమ్మల్ని సోమరిపోతులను చేయమంటలే, ఉచితంగా ఇవ్వమంటలే. మాకు ఒక భయం ఉండాలి, మీరు నెలకింత కట్టుకోండి, మీకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పావలా వడ్డీ రుణాలు ఇస్తాం. ఎలాంటి షూరిటీలు లేకుండా, ఎలాంటి అది లేకుండా రుణాలు ఇప్పిస్తే మేము బాగుపడగలుగుతాం. మా పిల్లలకు కూడా ఈ కులవృత్తి నేర్పించగలుగుతాం. ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా, ఏం చేసినా 20,000, 15,000 జీతం వస్తుంది. మా కులవృత్తి మేము చేసుకుంటే అంతకంటే ఎక్కువ సంపాదించుకోగలుగుతాం. మా పిల్లలకు పని నేర్పగలుగుతాం, అందులో ఉన్న లాభాలు మా పిల్లలకు చెప్పగలుగుతాం అని చెప్పినాను. రెండోది వచ్చేసి, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుని వర్ధంతులు, జయంతులు, కొంతమంది లీడర్ల వర్ధంతులు, జయంతులు చేస్తూ ఉన్నారు. రంజాన్ వస్తే రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నారు, సెలవు దినం ప్రకటిస్తున్నారు. బక్రీద్ వస్తే బక్రీద్ శుభాకాంక్షలు చెప్తున్నారు, సెలవు దినం ప్రకటిస్తూ ఉన్నారు. ఈ క్రిస్మస్ వస్తే క్రిస్మస్ పండుగ సెలవు దినం చెప్తా ఉన్నారు, సెలవు దినం ప్రకటిస్తూ ఉన్నారు, అధికారికంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నారు. సంక్రాంతి పండుగ, శివరాత్రి ఇట్లా అన్నీ జరుపుతూ ఉన్నారు. మరి విశ్వానికి సృష్టికర్తలమైన మా విశ్వకర్మ భగవానుని సంతతిలో దేవశిల్పి విశ్వకర్మ కూడా ఉంటాడు. ఈ నగరాలను పోలీసు వాళ్ళు మీ చుట్టూ గన్మెన్లు ఉన్నారంటే ఆ గన్నులు తయారు చేసింది మేము. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిండంటే ఆ పెన్ను తయారు చేసింది మేము. ఇవన్నీ తయారు చేసి దేవతలకు నగలు చేసినాము, యుద్ధాలు చేయడానికి అప్పటి వాళ్ళకు కత్తులు చేసి ఇచ్చినాం, కటారాలు చేసి ఇచ్చిన వంశం అది. అవునవును. మానవుడు పుట్టుక నుంచి బొడ్డు కోసే కత్తి నుంచే బొందబెట్టే పార, గడ్డపార దాకా తయారు చేసింది మేము. ఈరోజు దేశానికి వెన్నుముకైన రైతన్నకు గొర్రు, కర్రు, నాగలు తయారు చేసింది మేము. సెప్టెంబర్ 17న జరిగే దేవశిల్పి విశ్వకర్మ జయంతి కూడా అధికారికంగా నిర్వహించి సెలవు దినం ప్రకటించిన రోజు కదా మాకు గౌరవం దక్కినట్టు, మమ్మల్ని గుర్తించినట్టు. గప్పుడు కదా మీ ఫోటో పెట్టి మిమ్మల్ని ఇంద్రుడు, చంద్రుడు అంటాము అని చెప్పేసి ఇట్లాంటి విషయాలు మాట్లాడడం జరిగింది. అది చాలా పెద్ద. ఏమన్నారు అప్పుడు? రాసుకున్నారు నేను చెప్పినప్పుడు, రాసుకొని వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా అవన్నీ చెయ్యాల్సిందే తప్పకుండా. ఆయన చెప్తాడు జరిగిందా ఏమన్నా? ఇక తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. అప్పుడు మీరు తెలంగాణ ఉద్యమ సందర్భంలో అప్పుడు ఏం జరగలేదు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో అప్పుడున్న ఉద్యమ నాయకత్వానికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, వారితో మీరు ఈ విశ్వకర్మకు సంబంధించిన చర్చ ఏమన్నా చేసిండ్రా?
ప్రతి ఒక్కరికి చెప్పినాం. ఏమని చెప్పింది? మా మధుసూదనాచారి గారు అందులో టీఆర్ఎస్లో కీలక పాత్ర కాబట్టి అవును. టీఆర్ఎస్ పార్టీని వ్యవస్థాపించినప్పుడు వ్యవస్థాపక సభ్యులుగా ఆయన ఒకరు వాళ్ళందరికీ చెప్పినాం. చెప్తే దానికి వీళ్ళు ఏం చెప్పారంటే మనకు తెలంగాణ రాష్ట్రం రావడం ఒకటే పరిష్కారము, తెలంగాణ రాష్ట్రం వస్తే కుల వృత్తులు బాగుపడతాయి, అందరు బాగుపడతారు, ఈ అక్రమ దొంగ బంగారం కేసులు కాకుండా చట్టాన్ని మార్చిపిస్తాం, తెలంగాణ రాష్ట్రం రావాలి, ఇప్పుడు మన చేతిలో లేదు, అంత ఆంధ్రోళ్ళు దోసుకపోతురు, మన వృత్తులు వాళ్ళే దోసుకపోతురు, మన నిధులు వాళ్ళే దోసుకపోతురు, మన ఉద్యోగాలు వాళ్ళే దోసుకపోతురు, ఏది చెప్పినా తెలంగాణ రాష్ట్రం. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినరు, మా సుంతా లక్ష్మారెడ్డి మినిస్టర్ ఉండే, మేడం మా పరిస్థితి ఏంది, విశ్వకర్మ జయంతి అధికారికంగా నిర్వహించమంటున్నాం, సెలవు దినం ప్రకటించమంటున్నాం అంటే ముఖ్యమంత్రి గారు ఇక ఒక లెటర్ ఇచ్చిర్రు మీకు శుభాకాంక్షలు చెప్తూ. అంటే సెలవు దినం అధికారికంగా ప్రకటించాలి కదా, 4 గోడల మధ్యలో నాకు లెటర్ ఇస్తే ఏంది మేడం అంటే, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది కాబట్టి సార్ ఎవరికి టైం ఇచ్చేటట్టు లేరు, ఈ ఉద్యమం ఏమన్నా సద్దు మనుగితే చూద్దాము అన్నారు. కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి పోతేనేమో ఉద్యమం సద్దు మనుగితే చూద్దాము అన్నారు. టీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి పోతేనేమో తెలంగాణ రాష్ట్రం ఒక్కటి వస్తే అన్నిటికీ పరిష్కారం, సర్వరోగ నివారిణి తెలంగాణ రాష్ట్రం ఒకటే. అంటే మేము కూడా నమ్మి రోడ్లపైకి వచ్చి షాపులు బంద్ పెట్టుకొని స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మా పనిముట్లు పెట్టుకొని నిరసన కార్యక్రమం తెలియజేసినాం. తినడానికి లేకున్నా కుల వృత్తులు నడవకున్నా ఏం చేసినా అరే తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయట అని అనుకున్నారు, అని నమ్మినాం. మరి గడిచిన 10 ఏళ్ల కాలంలో ఏమన్నా మార్పు వచ్చిందా? గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు మా డిమాండ్లు వాళ్ళ ముందర పెట్టినప్పుడు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మా చేతుల పని కాదు, ముఖ్యమంత్రి గారి చేతుల పని, ముఖ్యమంత్రి గారు సమయం మాకే ఇస్తలేరు అని కొందరు. ఇంకా కొంతమంది మీ కులపైనే మధుసూదనాచారి మాకు బాస్ ఆయన్నే, మీకు బాస్ ఆయన్నే, ముఖ్యమంత్రికి కూడా బాస్ ఆయన్నే, ఆయన ఎప్తే అయిపోతుంది, ప్రతిరోజు ముఖ్యమంత్రితో కూర్చుంటాడు అని కాబట్టి స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళినాం. స్పీకర్ గారు ఏం చెప్పారంటే ఒకటి పక్కన 0 లాంటి వాళ్ళం మేము, ఆ 0 పక్కకు ఒకటి లేకపోతే విలువ ఉండదు, మేము ఆయనకి ఏం చెప్పేటట్లేదు, ఆయన మాకు సమయం ఇచ్చేటట్లేడు, సమయం వచ్చినప్పుడు తప్పకుండా నేను విశ్వకర్మ జాతిలో జన్మించినందుకు నేను గౌరవంగా ఫీల్ అవుతున్నా, మీకు రుణపడి ఉంటా తప్పకుండా, కానీ సమయం దొరకంది నేను కూడా ఏం చేసేటట్లేను, సమయం దొరికినప్పుడు తప్పకుండా సమయం సందర్భం వచ్చినప్పుడు విశ్వకర్మలకు మేలు జరిగే విధంగా చూస్తా అని చెప్పడం జరిగింది. ఉప్పల్ బగాయత్లో అన్ని కులాల వాళ్ళకి ఇచ్చినట్టుగా మాకు ఒక 3 ఎకరాల స్థలం కేటాయిస్తే మళ్ళీ మా సంఘ సభ్యులు పెద్దలు స్పీకర్ గారి దగ్గరికి తిరిగి మన 5 వృత్తులు కాబట్టి విశ్వకర్మ కులంలో 5 వృత్తుల వాళ్ళం ఉంటాము కాబట్టి మనకు 5 ఎకరాలు కావాలి, 2 వృత్తుల వాళ్ళకి 1 వృత్తి ఉన్న వాళ్ళకి 5 ఎకరాలు ఇచ్చారు అంటే మళ్ళీ దానికోసం తిరిగితే 5 ఎకరాలు కేటాయించడం జరిగింది. దాంతోపాటు 250 కోట్ల రూపాయలు విశ్వబ్రాహ్మణులకు ఇస్తున్నామని నిండు అసెంబ్లీలో ప్రకటించారు కేసీఆర్. అధికారికంగా ఎక్కడ కూడా దానికి జీవో పాస్ చేయలే, డబ్బులు రిలీజ్ చేయలే, ఏం చేయలే. అప్పుడు మళ్ళీ మా సంఘ సభ్యులు కొంతమంది గ్రామాలలో ప్రచారం చేసి కేసీఆర్ గారు 250 కోట్లు ఇస్తా ఉన్నాడు, పాలాభిషేకాలు చేయాలి, అది చేయాలంటే పాలాభిషేకాలు చేసిరు, అన్నీ చేసిరు, 250 కోట్లు రాలే, 2 రూపాయలు రాలే, ఎవ్వని బతికేం బాగుపడలే. ఇప్పుడే తెచ్చుకున్న తెలంగాణ అప్పులల్లో ఉంది, అప్పుల పాలైనమన్నారు. సరే ఎవరికి చెప్పుకోవాలి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు కొన్ని యాక్టులలో మార్పులు చేయాలి, చిన్న పనులు అవి, యాక్ట్లో మార్పు చేయడం వీళ్ళ చేతిలో లేని పని. అది కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు అసెంబ్లీలో శాసన మండలిలో ఒక బిల్లు పాస్ చేసి అందరిని ఒప్పించి పంపించాలి, ఇట్లాంటివి మేము చెప్పుకోవాలి ముఖ్యమంత్రి గారికి అని చెప్పేసి అనుకున్నప్పుడు సమయం దొరకలేదు. ఓకే, సమస్యలు కంటిన్యూ అవుతున్నాయి. కానీ నేను ప్రారంభంలో క్వశ్చన్ వేసిన, స్కిల్ నేర్చుకోలేదు కదా, మరి స్కిల్ మనం పోటీ పడాలంటే స్కిల్ ఉండాలని ఒక ప్రశ్న. మీరు అక్కడనే కూర్చుంటే మీలాంటి బంగారు విగ్రహం తయారు చేస్తాం, మా చేతిలో కళాది, మాకు మిషనరీ అవసరం లేదు, ఏది అవసరం లేదు, చేయితో ఇప్పటికీ రాగి ఆకుల మీద ఏదంటే తయారు చేసే వాళ్ళు ఉన్నారు, సూక్ష్మ కళాకారులు ఉన్నారు మా విశ్వకర్మలలో. మేము ఎప్పుడు నేర్పించగలుగుతాం మా పిల్లలకు పని? మాకు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పావుల వడ్డీకి రుణాలు ఇప్పియమంటున్నాం బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తే మేము కూడా వ్యాపారవేత్తలను తయారు చేస్తాం, మా పిల్లలను మేము ఒక 100 మందికి ఉపాధి చూపించగలుగుతాం, ఒక్కొక్కలము జీతగాళ్ళు కాదు వ్యాపారవేత్తలను తయారు చేయగలుగుతాం. ఎవరెవరు వచ్చి ఇక్కడ వ్యాపారవేత్తలు అవుతా ఉన్నారు, మేము కూడా ఇక్కడ వ్యాపారవేత్తలను తయారు చేస్తాం. ఇత్తడి, రాగి, కంచు పాత్రలు బ్రహ్మాండంగా మళ్ళా అందరు ప్రతి ఒక్కరు ఏం చెప్తా ఉన్నారు, ఆయుర్వేదిక్ డాక్టర్లు రాగి చెంబులో నీళ్ళు తాగండి, రాగి బాటిల్లో వాటర్ తాగండి అంటా ఉన్నారు. మా కంచెరు వృత్తి చేసే వాళ్ళు ఉంటారు,
మా విశ్వకర్మ కులంలో. వాళ్ళకు పెట్టిస్తే ఆ రాగి బాటిళ్ళు రాగి చెంబులు వాళ్ళకంటే తక్కువ రేట్లో మేము సప్లై చేయగలుగుతాం. దేవుడి విగ్రహాలు తయారు చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు ఈ రోజులలో. అక్కడ పోతే ఆళ్ళగడ్డ, ఇక్కడ పోతే కరీంనగర్ దగ్గర రామడుగు దగ్గర ఉన్నారు. చేసే వాళ్ళే తక్కువ ఉన్నారు, డిమాండ్ ఎక్కువ ఉంది ఆ విగ్రహాలకు. ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకుంటే, ప్రభుత్వాలు మాకు పావుల వడ్డీకి రుణాలు ఇప్పిస్తే, దానం ఎక్కడ కూడా పైసలు వద్దు, సోమరిపోతులను మమ్మల్ని వేయొద్దు, దానం ఇవ్వద్దు అంటా ఉన్నాం. పావుల వడ్డీకి రుణాలు ఇప్పిస్తే అట్లాంటి విగ్రహాలు రెడీగా చేసి పెడతాం. ఈ రోజులలో అంబేద్కర్ విగ్రహాలు కావాలి, గాంధీ విగ్రహాలు కావాలి, ఇట్లాంటి విగ్రహాలు అన్నీ తయారు చేసి రెడీగా పెట్టగలుగుతారు. ఇప్పుడేంది, ఆర్డర్ ఇచ్చిన తర్వాత 6 నెలలకు 7 నెలలకు ఇవ్వగలుగుతారు, రెడీగా చేసి పెట్టగలుగుతారు. కార్పెంటర్ వృత్తిదారులు ఉన్నారు, పెద్ద పెద్ద కార్వింగ్ మిషన్లు వచ్చినాయి. అట్లాంటి పెద్ద పెద్ద మిషనరీ వేసుకొని కట్టె మిషన్లు బుచ్చన్న మొత్తం విశ్వకర్మల చేతులలో ఉండేటి కార్పెంటర్ వృత్తులలో ఒకప్పుడు. ఈ రాజస్థానీ వాళ్ళు వచ్చిన తర్వాత అధికారులతోని కుమ్మక్కై రైళ్లు వేపియడం వీళ్ళ కట్టె మిషన్ల మీద. మీ దగ్గర ఇంత కట్టి ఉండొద్దుగా, మన వాళ్ళ దగ్గర ఉండే పెద్ద టేప్ కర్ర కాదు, ఏం కాదు, తుమ్మకి చెక్క వేప కట్టెలు ఉంటే మీ దగ్గర ఇంత ఎట్లుంది, ఎడ్ల బండి నిండా కట్టెట్లుంది అని చెప్పి కేసులు రాయడం, సీజ్ చేయడం, కట్టె మిషన్లో పీక్కపోవడం. ఈ కేసీఆర్ గారి ప్రేడ్లో కూడా జరిగింది. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం కట్టె మిషన్ మొత్తం ఊడవిక్కొని పోయారు. అదే ఏ రోజన్నా ఈ రాజస్థానీ వాళ్ళే కానీ మార్వాడి వాళ్ళే కానీ కట్టె మిషన్లు ఊడవిక్కపోయిన సందర్భాలున్నాయా? ఇక్కడైతే వార్తలు చూడలేదు. లేదు, ఒక్కొక్క కట్టె మిషన్లో ఈ రాజస్థాన్ వాళ్ళ దగ్గర 50 లారీల టేకు కర్ర, 20 లారీల టేకు కర్ర, పెద్ద పెద్ద మొద్దులు స్టాక్ ఉంటున్నాయి. వాటి మీద ఎందుకు రైడ్ జరగదు? మరి వీళ్ళ మీద జరిగినప్పుడు ఒక 2 చౌకోట్లో 3 చౌకోట్లో దుగుడ మిషన్లు బుచ్చన్న, దుగుడ మిషన్లు ఊళ్ళల్లో పెట్టుకొని నడుపుకునే వాళ్ళ దగ్గరికి ఫారెస్ట్ అధికారులు వెళ్ళి, నీ దగ్గర 2 మంచాలకు ఎక్కడిది కట్టే, బిల్లు ఏడుంది, రైతు తెచ్చిచ్చిన కట్టేకి బిల్లు ఎక్కడ ఉంటుంది? రైతు పొలంలో చెట్లు ఉంటాయి, దానికి బిల్లు ఎక్కడ ఉంటుంది? మా వాళ్ళు ఏం స్మగ్లింగ్ చేస్తుర్రా, అడవికి పోయి కట్టె కొట్టుకొస్తుర్రా, దొంగతనాన్ని తీసుకొస్తుర్రా, నీ మీద కేసు రాస్తామని కేసు రాసేయడం ఎందుకు? అది అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లేదు. కొందరినేమో అసలు పట్టించుకోకపోవడం, కొందరు పైన ఇంత సీరియస్గా చట్టాన్ని అమలు చేయడం ఎందుకు? ఇది నాకు వాళ్ళ ద్వారా లక్షలలో కొద్ది మామూలు ముడతా ఉన్నాయి. వీళ్ళు చిన్న బతుకులు, ఆ పూటకు ఆ మంచం కాళ్ళు కట్ చేసుకొని ఆ దుగడ మిషన్ మీద చేసుకుంటే కానీ పూట గడవది. ఒక సత్యనారాయణ స్వామి పీటే చేసుకుంటే కానీ పూట గడవది. ఇట్లాంటి వాళ్ళపైన వీళ్ళ జబర్దస్తి జులుం చూపెడతా ఉన్నారు. అట్లాంటప్పుడు మాకు బాధ అనిపిస్తుందా? అనిపించదా? మేము ఉద్యమాలు చేయాలనా లేదా? అయినా కూడా ఏ రోజు కూడా రోడ్ల మీదకి వచ్చి ఎవరికి ఇబ్బంది కలిగేలే. శాంతియుత నిరసన కార్యక్రమాలే తెలిపినాం. ఎప్పుడు ఎంతసేపు చూడు ఎమ్మెల్యేల చుట్టూ, మంత్రుల చుట్టూ, ఎంపీల చుట్టూ తిరిగి మాకు ఇబ్బంది అవుతుందంటే సరే సరే అనడం, మేము ఇచ్చింది ఏడబడేస్తారో కూడా తెలియదు. ఏ రోజు కూడా మీకు ఏమి ఇబ్బంది ఉంది, మరి ఏ రకమైన మీకు ఇబ్బంది లేకుండా వేయాలి, మేము ఫారెస్ట్ అధికారులకు ఏం చెప్పాలి, డిఎఫ్ఓకి ఏం చెప్పాలని చెప్పేసి ఏ రోజు చెప్పలే. ఒక ఆటోలా కట్టె కొనుక్కొని వేసుకొని పోతూ ఉంటే పట్టుకుంటారు చెక్ పోస్టుల దగ్గర, బిల్లులు ఇవి అని చెప్పేసి అడుగుతారు. రైతుకు పనిముట్లు చేసేదానికి ఏం బిల్లు ఉంటుంది? ఏంటన్నా షాప్లో కొనుక్కొస్తే బిల్లు ఉంటుంది, బాగా చెప్తా, మీరు బిల్లు అడగాల్సిందే, 0 దందా లేవు. రైతు తన పొలంలో పెంచుకున్న చెట్లు తీసుకొస్తే కట్టె మిషన్లో తీసుకెళ్ళి కట్ చేయించుకొస్తుంది, ఆటోలో వేసుకొస్తున్న సమయంలో ఆటో సీజ్ అయితే జీవితంలో ఆటో రాదు. అదే ఆటో అతను ఏం చేస్తాడు? ఆటో అతను ట్రాక్టర్ అతను ఈ విశ్వకర్మ మీద ఒత్తిడి తీసుకొస్తాడు, కార్పెంటర్ మీద. నువ్వు రమ్మంటే వచ్చినాయను, నా ట్రాక్టర్ ఫస్ట్ బయటకు తీపి, నా ఆటో బయటకు తీపి అంటే 30,000 40,000 లంచాలు దానికి ఇచ్చి బయటకు తీసుకురావడం. ఇట్లాంటివి జరుగుతున్న సందర్భంలో బాధ అనిపిస్తుంది. ఇక్కడ మీరు మరి ఇంత జరుగుతున్నప్పుడు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేను, మీ ఎంపీను ఎవరు దగ్గర ఉన్నారు కదా, అప్పట్లాగా లేదు కదా, ప్రజలతో కలిసే ఉంటారు కదా, మీరు ఎందుకు దీన్ని ఇష్యూ చేయలేకపోయినారు? ఎందుకు వారు సీరియస్ తీసుకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే సెంటర్ గవర్నమెంట్ పరిధిలోది, దానికి మనం ఏం చేయలేమని కొంతమంది డిఎఫ్ఓకి చెప్పడము, కొన్ని వదిలిపెట్టడం జరిగింది, మినిస్టర్లు చెప్తే కొన్ని వదిలింది లేదు, మళ్ళీ లంచాలు ఇచ్చి బయటకు రావడమే. అందరికీ రాజకీయ నాయకులు తెలిసిన సందర్భాలు ఉండే బుచ్చన్న. ఇప్పుడు కొందరు పనిచేసే వాళ్ళ సంఘ నాయకుల దృష్టికి కూడా వేరప్పుడు ఆ సమయంలో వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏం చేయాలనో. వాళ్ళకు ఒక సైడ్ ఈ ట్రాక్టర్ కిరాయికి ఎవరైతే పెట్టిరో, ఈ ఆటో కిరాయికి ఎవరైతే పెట్టిరో, వీళ్ళు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఆయనకి ఏం అర్థం కాకి తలకాయ నొప్పి ఎందుకని చెప్పి కట్టి బయటకు తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడ కొన్ని సంవత్సరాల కొద్దీ షీక్పైన చూపెడతారు, అక్కడ చూడండి అట్లా అవుతుంది మీ ట్రాక్టర్ పరిస్థితి కూడా, అట్లా అవుతుంది మీ ఆటో పరిస్థితి కూడా అన్నప్పుడు వీళ్ళు ఒక ఆందోళనకు గురవుతారు.
ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. మేము ఏమంటున్నాం, చట్టం ఎవరికి చుట్టం కాదు. మా వాళ్ళు అడవికి వెళ్ళి కట్టె కొట్టుకొని వస్తే వాళ్ళని పట్టుకోండి, అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, జీవితంలో వదలకండి వాళ్ళని జైల్లోకి వెళ్ళి. మా వాళ్ళు అడవికి పోయింది లేదు, అడవిలో కట్టె కొట్టుకొచ్చింది లేదు. రైతు పెంచుకున్న చెట్లు తన పొలంలోకి వెళ్ళి, సొంత పొలంలోకి వెళ్ళి తీసుకొస్తే చౌకోట్లు, ఈ మంచాలు, పలంగీలు వేసిస్తూ ఉంటే వీళ్ళు పోయి మీ మీద కేసు అవుతుందని చెప్పి మామూలు వసూలు చేస్తూ ఉంటే ఏం చెప్తాం? అని ఇంత ఓపెన్గా జరుగుతుంది ఇదంతా ఓపెన్గా. కానీ ఇక్కడ మీరు ఇందాక ఒకటి అన్నారు, చట్టంలో మార్పులు తేవాలన్నారు. ఇది వడ్రంగులకు సంబంధించింది. ఈ బంగారం పనిచేసే వాళ్ళకు సమస్యలు ఏమున్నాయి? బంగారం పనిచేసే వాళ్ళకు కూర్చొన్న ఇక్కడ ఎంత మంచి సాంప్రదాయం ఉండేదంటే, స్వర్ణకారులు 1 తులం బంగారానికి 4 గుంజలు రాయి కలిపేది. ఎందుకంటే అందులో రాగి కలపకపోతే ప్యూర్ గోల్డ్తో ఒక బటువు చేయగలుగుతాం. లోపల రాయి ఉండి చేతుల కడాలు అప్పట్లో వాళ్ళకు 1 తులం బంగారం లేకుంటుంది, దానిపైన రేకు మాత్రమే వస్తుంది. అవును, అట్లాంటి చేయగలుగుతాం. ఈ ఆర్మూరు నిజామాబాద్ ఏరియాకి పోతే ఈ మెడల కంటె అని చెప్పేసి వేసుకుంటాం నా ఇట్లా ప్లెయిన్గా, అది ప్యూర్ది చేయగలుగుతాం. మిగతా నీకు ఒక ఉంగరం కావాలన్నా, ఒక నెక్లెస్ కావాలన్నా, కమ్మలు కావాలన్నా దాంట్లో కాపరు కలిపితేనే చేయడానికి వస్తుంది. కాబట్టి 4 గుంజలు రాగి, 1 గుంజ వెండి, టోటల్ 5 గుంజలు కలిపి వస్తువులు చేసేవాళ్ళు. అది జైంట్ చేయడానికి రవ్వ అని, టంకం అంటారు, రవ్వ అంటారు. ఆంధ్ర సైడ్ పోతే టంకం అంటారు, ఇక్కడ రవ్వ అంటాం. దాంతో జైంట్ చేసేవాళ్ళం. చేస్తే అది ఎప్పుడు వాళ్ళు అమ్ముకున్నా ఏం చేసినా 90% గోల్డ్ వెళ్ళేది అందులో రిటర్న్లో. 5 గుంజలకు 4 గుంజలు కాపరు, 1 గుంజ వెండి కలిపితే వాళ్లకు అది రిటర్న్ కట్టించేది. 3 గుంజలు, ఇందులో 5 గుంజలు కలిపినాం, 3 గుంజలు మీ మన్మరాలకు ముక్కుపుల్ల చేయించుకుంటావా, మీ మన్మరాలకు చెవుల పుల్లలు చేయించుకుంటావా, నీకు చెవుల పుల్లలు చేయించుకుంటావా, ముక్కుపుల్ల చేయించుకుంటావా, తులానికి 3 గుంజల చొప్పున మీకు ఇది ఎక్కువ వస్తుంది. 1 తులం వస్తువు చేయించుకుంటే తులం మీద 3 గుంజలు వాళ్ళకి ఇచ్చేది. అంత బ్రహ్మాండంగా నడిచేది. వాళ్ళు ఎప్పుడెక్కడ అమ్మినా ఆ రోజు మీకు రాయి రోజు అని కట్టించినాం కదా అని చెప్పేది. అవసరానికి అమ్మితే మళ్ళీ పెద్ద సావుకారు దగ్గరికి పోయి అమ్ముకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చేది. వాళ్ళు ఏదన్నా పొలం కొన్నప్పుడు, ఒక బోర్ వేసుకున్నప్పుడు, పెళ్ళి వేసుకున్నప్పుడు, ఏదో సందర్భంలో అమ్ముకుంటే పైసలు ఇచ్చేది. తర్వాత ఎప్పుడైతే ఈ కార్పొరేట్ సంస్థలు, ఈ రాజస్థానీ వాళ్ళు ఎప్పుడైతే వచ్చిరో, గ్రామ్‌న్నర మిక్స్ చేసిన వస్తువులు అమ్మడానికి వచ్చింది. గ్రామ్‌న్నర ఏకంగా. వాళ్ళ కూలి కూడా ఏం అవసరం లేదు. ఇక ఆ మార్వాడ్ సైడ్ దగ్గరికి పోతే మాకు 2 జతల చెవుల పుల్లలు ఇచ్చిండు, మీరు 1 జత ఇచ్చిరు, ఆ 2 జతల చెవుల పుల్లలు కూడా ఒట్టి జీరోయి, దాంట్లో ఏముండదు. ఇది స్టార్ట్ అయిన తర్వాత కొత్త భయంకరమైన ఒక పౌడర్ మార్కెట్లోకి వచ్చింది. ఇక ఏం పౌడరు? ఎరీడియం, ఓస్మియం ఇవి వచ్చినాయి. ఇక తర్వాత కేడియం అని, ఆల్మార్క్ అని, ఇవన్నీ జింకు అనే దాంతో జైంట్ చేస్తారు. అది అంటే మన వాళ్ళు అప్పుడు చేసేవాళ్ళు కాదా? అప్పుడు చేసేవాళ్ళు కాదు, రవ్వతో అతికేది. ఆ రవ్వ ఏంది? వెండి, రాగి, బంగారం 3 ఒక దగ్గర కరిగితే రవ్వ అయ్యేది. దానికి మంచి లోహాలు, మెల్ట్ అయ్యేది. 3 మంచి లోహాలు, ఆరోగ్యానికి మంచిది. తర్వాత కేడియము, ఇవన్నీ వచ్చిన తర్వాత క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వస్తుంది. దాంతో ప్రూవ్ అయింది. ఎక్కడ సైన్ వచ్చి తేలిందా? ఇట్లా ఏమన్నా మీ దగ్గర ఉందా రిపోర్ట్? ఏమన్నా ఇట్లా వచ్చిందని? ఇంతకుముందు దాని మీద రీసెర్చ్ చేసి ఇట్లే ఇంటర్వ్యూలలో చెప్పిర్రు, ఈ రొమ్ము క్యాన్సర్లు ఇవి దేనికి వస్తున్నాయంటే ఈ అభరణాల వల్ల అని చెప్పేసి మంచిగా ఒన్నేం పెట్టేది మేము చేసి. ఇట్లా జాజు అవన్నీ మంచిగా రెడ్గా అయ్యేది బంగారం. తర్వాత కేడియం వచ్చింది. కేడియం పోయిన తర్వాత ఆల్మార్కు, ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ పౌడర్లు ఎప్పుడైతే వచ్చినాయో ఎరీడియం, ఓస్మియం, అది ఒక పెద్ద మాఫియా. అది ఓన్లీ వాళ్ళంత మట్టుకే నడుస్తూ ఉంటుంది. వీళ్ళు ఈ ఆడికెళ్ళి 75 టన్స్ ఐటమ్స్ అమ్ముడు స్టార్ట్ అయింది. వీళ్ళు ఆ 75 టన్స్ ఐటమ్స్ మంచిగా జగజగ మెరిసే విధంగా పాలిష్ చేయించి వీళ్ళు కస్టమర్స్కి అమ్మినప్పుడు ఈ స్వర్ణకారుని దగ్గరికి రావాలంటే బంగారం కొనుక్కొని వచ్చి ఆర్డర్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గరికి పోతే రెడీగా కనబడుతుంది రెడీమేడ్, దాంట్లో ఏముంది, ఎంత వెళ్తుంది వాళ్ళకి అవసరం లేదు. కొనుడు స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ అవసరానికి తీసుకెళ్ళి అమ్ముతాము అంటే వీళ్ళు కొనేది కాదు. ఎందుకంటే తిన్నాడు కదా, తిన్నోడే కక్కాలి.
ఆ రోజు విపరీతంగా దాంట్లో కాపరు ఇవన్నీ మిక్స్ చేసిరు కాబట్టి కొంటే లాస్ అవుతారు కాబట్టి లేదమ్మా ఇది మీరు గిరి పెట్టుకోవాలి, గిరి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, మళ్ళీ ఇడిపించుకోండి, 3 నెలలకోసారి ఇంట్రెస్ట్ కట్టండి అని చెప్పి వీళ్ళకి నచ్చ చెప్పడానికి గిరిఘాట్ రూపంలో గిరిఘాట్ షాపులు తీసుకొచ్చారు, రైన్లు పెట్టుకునే షాపులు. ఈ రాజస్థాన్ వ్యవస్థ వాళ్ళు తీసుకొచ్చారు, ఈ కార్పొరేట్ సంస్థ వాళ్ళు కూడా తీసుకొచ్చారు. కార్పొరేట్ సంస్థల వాళ్ళు తెచ్చే ముత్తూట్ ఫైనాన్స్, మనపురము, శ్రీరామ్ గోల్డ్ ఇవి. కొంతమంది కస్టమర్స్ వాళ్ళతో లొల్లి పెట్టుకొని కోర్టు మెట్లు ఎక్కిర్రు, వీళ్ళు అమ్మిన వస్తువు వీళ్ళు ఎందుకు కొన్నారని. అప్పుడే ఏంటంటే ఒక భయంకరమైన ముఠాను తయారు చేసి వీళ్ళు గిరిఘాట్ షాపులు, ఈ రైన్లు ఇవి తీసుకొచ్చారు. ఇక ఓకే ఓకే, ఎందుకంటే కస్టమర్ని అమ్మనియరు, దాన్ని అమ్ముతామంటే రైన్ పెట్టుకో, రైన్ పెట్టుకున్న తర్వాత 3 నెలలకు 6 నెలలకు ఇంట్రెస్ట్ వెళ్ళకపోతే అది అంటే వేలంకు పోయింది అని చెప్తారు. అట్లా నష్టము కస్టమర్స్, ఈ రకంగా నష్టం. అదే స్వర్ణకారులే తయారు చేస్తే బాగా చెప్తా గల్లా పట్టి అడుగుతారు నష్టం వస్తే. తెలిసిన వ్యక్తి ఉంటాడు, తెలిసిన వ్యక్తి కాబట్టి. అవును. వెండి కడాలు బుచ్చన్న 50 తులాలు చేయించుకుంటారు ఊళ్ళల్లో, 40-50 తక్కువ చేయించుకోరు. 50 తులాల కడాలలో వెండి దాంట్లో జెస్ అనే మెటల్, భయంకరమైన మెటల్, 2 గ్రాములు ఇట్లా మిక్సీ చేసుకుంటా కడాలు చేయించి ఇస్తూ ఉన్నారు. ఆ కడాలు అమ్మడానికి పోతే తీసాడ పడేస్తారు. మా మెదక్కు ఇట్లా పోయిరానుకో స్వర్ణకారుల దగ్గరికి కానీ అక్కడ ముస్లింలే కూడా షాపులనే పోతే ఏడ వేయించిరు అంటే మారవడలతో అంటే తీసాడ పడేస్తారు, ఆటే అమ్మకపోరు మా దగ్గర పని చేయవని చెప్పేసి. ఇట్లాంటి జెస్ అనే మెటల్ తీసుకొచ్చి ఆ జెస్సు మిక్స్ చేసి నగలు తయారు చేసి ఇస్తారు, వెండి నగలు కూడా. పట్టగొలుసులు 0 టంచి ఉన్నాయి, 20% వెళ్ళేటి ఉన్నాయి, 50 టంచి వెళ్ళేటి ఉన్నాయి. వీటిపైన చర్యలు ఎందుకు తీసుకోరని అడుగుతున్నాం మేము. ఒక వైన్స్ అతను ఎంఆర్పి మీద 5 రూపాయలు ఎక్కువ అమ్మిందంటే పెద్ద గగ్గోలు చేస్తారు. అవును. ఒక ఎరువుల షాప్ అతను యూరియా బస్తా మీద కానీ పొటాషియం బస్తా మీద కానీ ఒక 20 రూపాయలు ఎక్కువ తీసుకుంటాం అంటే పెద్ద గగ్గోలు చేస్తాం. తీసుకోవద్దని చెప్తున్నాం, వాళ్ళ కూడా దాన్ని సమర్థిస్తలేం. కానీ ఇక్కడ సగానికి సగం వెళ్ళే వెండి అమ్మే షాపుల మీద ఎందుకు రైళ్లు చేయరు అంటూ ఉన్నాం. 60% 70% బంగారం నగలు అమ్మే వాళ్ళ షాపులు ఎందుకు రైళ్లు చేయరు అంటూ ఉన్నాం. పిల్లర్ స్టోన్స్ అని ఉంటాయి బుచ్చన్న, చూడడానికి సన్నగా ఇట్లా ఒక జొన్ని తుక్కంటే సన్నం ఆవం గింజంతనే కనపడుతుంది పైన, అది కిందికి పోతుంది ఇట్లా పొడగ్గా, విపరీతమైన వెయిట్ ఉంటుంది. అది రైడ్ చేయాలి కదా ఇట్లాంటి షాపులు, రైడ్ చేసి సీజ్ చేసి కేజ్ చేయాలి కదా. ప్రజలకు నష్టం కలిగే విషయంలో చట్టం సీరియస్ ఉండాలి. మరి టన్నుల కొద్ది వెండి వ్యాపారము, కింటల్ల కొద్ది బంగారం వ్యాపారం నడుస్తుంది బుచ్చన్న. తెల్ల పేపర్ల మీద రాసి చూడే, బ్యాంకు నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తామంటే తీసుకోరు, ఫోన్పే గూగుల్ పే చేస్తామంటే తీసుకోరు, క్యాష్ ఇయ్యు ఐటమ్ ఇస్తాం తెల్ల వచ్చి ఇంత చిట్టి మీద రాసిస్తాడు. అది జీరో దంద కిందికి వస్తుందా దేని కిందికి వస్తుంది కూర్చొని? జీరో దందనే. ఆ జీరో దందాలు చేసే వాళ్ళని కట్టడి చేయాలంటూ ఉన్నాం. కట్టడి చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ అయితే పథకాలు పెట్టిందో దానికి రెట్టింపు ఇంకా 10 పథకాలు రన్ చేయవచ్చు. ఈ జీరో దందాలు బంద్ అయితే జిల్లా కేంద్రాలలో ఉన్నారు జీరో దందాలు చేసేవాళ్ళు, హైదరాబాద్ నగరంలో ఉన్నారు, సికింద్రాబాద్లో ఉన్నారు. నేను చూపెడతాను ఛాలెంజ్ విసురుతా ఉన్నా. ఒకవేళ మన ఇంటర్వ్యూ తీసుకున్న మిమ్మల్ని అడిగిరు అనుకోండి, ఎక్కడెక్కడ చూపించగలరా మీరు? బంగారం వెండిలు ఎక్కడ కల్తీ జరుగుతుందో చెప్పగలరా మీరు? బాగా చెప్తా. ఎందుకంటే 24 క్యారెట్స్ అని హాల్ మార్క్ బంగారం అని చెప్తారు కదా, వాటిని కూడా నమ్మడానికి వీలు లేదా? ఏది అక్కడక్కడ వింటుంటాం కదా హాల్ మార్క్ అని చెప్పేసి. సికింద్రాబాద్లో ఒక పెద్ద మాఫియా బుచ్చన్న, నేను అడిగినాను ఈ హాల్ మార్కు వేసే వాళ్ళను, మీరు హాల్ మార్క్ వేస్తే బయట అవసరానికి వచ్చినప్పుడు కరిగి అమ్మితే 85 నుంచి 86 వస్తుంది, ఎట్లా హాల్ మార్క్ అవుతుంది అని చెప్పినప్పుడు మేము 20 లక్షలు పెట్టి మిషన్ పెట్టుకున్నాం, మేము నిజాయితీ అనే దందా చేస్తామంటే మా దగ్గరికి ఓడి వస్తలేడు. వాళ్ళు కలకత్తాకి వెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేసేటోళ్ళు, కలకత్తా మాఫియా ఉంటుంది సికింద్రాబాద్లో, వాళ్ళు మా దగ్గరికి వస్తలేరు హాల్ మార్క్ వేయడానికి. మేము ఇది హాల్ మార్క్ రాదు అన్నామనుకో, వాడు రిటర్న్ వెళ్ళిపోతుండు, బయట ఇంకొని దగ్గర వేయిస్తుడు. మేము వేయకపోతే ఇంకోటి రెడీగా ఉన్నాయాడ, మేము దీని ఈఎంఐ ఎక్కడి నుంచి కట్టాలి అని చెప్పేసి అంటారు. ఇట్లాంటి వారిపైన ప్రభుత్వ అధికారులు, కొలతలు తునికల అధికారులు చర్యలు తీసుకుంటామంటే మేము వీళ్ళని చూపించి రాజస్థాన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు పుస్తలు తాళ్ళు అల్లుతారు. దాంట్లో లోపల రకరకాల మెటల్ పెట్టి అల్లిచ్చే వాళ్ళు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు. హాల్ మార్క్ వేసి పిచ్చిస్తారు, అది హాల్ మార్క్ రాదు, మళ్ళీ మనం వేయిస్తే మనకు తెలిసిన షాప్ దగ్గరికి పోతే. ఇట్లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటున్నాం, మేము చూపెడతాం. మీరు పదే పదే అంటున్నారు రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు, బెంగాలీ అంటున్నారు కదా, వాళ్ళు ఎక్కడి నుంచో బతుకుదేరు కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు.
రెండు, మన వాళ్ళు కూడా ఎక్కడో బయటికి వెళ్తున్నారు. వాళ్ళు ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద షాపులు పెట్టుకోగలిగినప్పుడు వాళ్ళు ఎందువల్ల పెట్టగలుగుతున్నారు, మనం ఎందువల్ల పెట్టలేకపోతున్నాం? అది ఫర్నిచర్ షాపే కానీ, బంగారం షాపే కానీ, మన కంచు ఇత్తడి దుకాణాలు సరే, మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం? కారణం ఏమిటి? నెంబర్ 1, వాళ్ళు ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద షాపులు పెట్టడానికి వాళ్ళకి వెనకాల ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ చుట్టాలు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు పావుల వడ్డీకి ఆటానకో మిత్తికిస్తారు. నువ్వు ఎక్కడనో దగ్గర షాప్ పెట్టుకొని బతికి మా పైసలు మాకు ఇయ్యు అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉన్నారు. సహకారం చేసుకుంటారు. తక్కువ ఇంట్రెస్ట్ డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళకు ప్రభుత్వం ప్రోత్సహించింది లేదు. చుట్టాలు బంధువులు డబ్బు ఉంటే వాళ్ళే వీళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తారు? ఈ రకంగా కూడా లేదు. కాబట్టి మేము పెద్ద పెద్ద షాపులు పెట్టుకునే వాళ్లకు వీళ్ళకి వ్యతిరేకం కాదు. మోతెబర్ దందా చేసే వాళ్లకు, ఒరిజినల్ సామాన్లు అమ్మే వాళ్లకు మేము వెల్కమ్ చెప్తాం. మేమే రండి, బ్రహ్మాండంగా షాపులు నడుపుకోండి, మేము కూడా మీకు ప్రోత్సహిస్తాం, మేము కూడా మీ దగ్గర కొంటాం, మా వాళ్ళని కూడా కొనమని చెప్తామని చెప్తాం. ఎవరైతే ఈ జీరో దందలు చేస్తూ ఉన్నారో, ఈ డూప్లికేట్ సామాన్లు అమ్ముతూ ఉన్నారో వాటిని వ్యతిరేకిస్తాం. మేము బాగా చెప్తాం. ప్రభుత్వాలు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, జీరో దందలు నడవకుండా వేయాలి, ప్రభుత్వానికి మేము సహకరిస్తామని చెప్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఇన్కమ్ వచ్చే సోర్సెస్ చూపెడతామంటా ఉన్నాం. వాళ్ళ గోదాంలో సార్ రైడ్ చేయండి. ఈ సామాన్లు, కరెంటు సామాన్లు అమ్మే వాళ్ళవి, కార్పెంటర్ సామాన్లు, ఈ ఫర్నిచర్ సామాన్లు అమ్మే వాళ్ళవి, కట్టే చౌకోట్లు అమ్మే వాళ్ళవి, ప్లైవుడ్ అమ్మే వాళ్ళవి, ఎంతవరకు వాళ్ళు బిల్లులు పెట్టుకొని దందలు చేస్తూ ఉన్నారు. మన వాళ్ళకు ఈ జీరో దందలు, డూప్లికేట్ దందలు రావు. కాబట్టి మన వాళ్ళు ఆడనే ఉంటున్నారు పెట్టుబడి లేక. వీళ్ళు వచ్చిన వితిన్ సంవత్సరం 2 సంవత్సరాలలో మన దగ్గరనే ప్లాట్లు కొంటా ఉన్నారు, మన దగ్గరనే బిల్డింగులు కొంటా ఉన్నారు, కోటీశ్వరులు తయారవుతూ ఉన్నారు. మన వాళ్ళు అక్కడనే ఉంటా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నాం, మన ప్రాంతం వాళ్ళకే దక్కాలని. ఉద్యోగాల విషయానికి వస్తే మన ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు దక్కాలి అంటా ఉన్నాం. రాజకీయాల విషయానికి వెళ్తే మా నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం మొత్తం వచ్చి నిలబడితే ఏమంటారు? ఈ బర్రె మంచిదైతే ఆంగళ్ళని అమ్ముడు పోతుండే, ఆడ అమ్ముడు పోలేదు కాబట్టి ఇడికి వచ్చింది, వీనికి మనం ఎట్లా ఓట్లు వేస్తాము, గీనికి మనం ఓట్లు వేసేది అంటారు. వేరే అభ్యర్థి వచ్చిన మన అభ్యర్థి అతను మన హిందువే, మన జిల్లా వాడే. ఓన్లీ జిల్లాలో నియోజకవర్గం మారితేనే నిలదీస్తూ ఉన్నాం కదా, బండ బూతులు తిడుతూ ఉన్నారు కదా. అట్లాంటప్పుడు వ్యాపారంలో ఈ డూప్లికేట్ దందాలు చేసి జీరో దందాలు చేసే వాళ్ళు మాకు అడ్డొచ్చినప్పుడు మేము చూపెడతాము, అవి అరికట్టండి అని చెప్తా ఉన్నాం. గ్రామాలలో, మండలాలలో కిరాయిలు వేస్తూ ఉన్నారు, అడ్వాన్సులు వేస్తూ ఉన్నారు విపరీతంగా. వాళ్ళు వేరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి కట్టడియాలంటే ఒక పరిమితి విధించాలి, దానికి ఒక చట్టం తయారు చేయాలి. ఇక్కడ ప్రాంతంలో వేరే రాష్ట్రాల వాళ్ళు ఇంత 20% మంది ఉండాలి, 20% మంది కుల వృత్తులు చేసుకోవాలి, 80% మంది ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణ ప్రాంతం వాళ్ళు చేసుకోవాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని తయారు చేసి మాకు రుణాలు ఇప్పించినట్టయితే వాటికంటే ధీటుగా బాజప్త ట్యాక్సీలు కడుతూ వ్యాపారం చేసి ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా ఇన్కమ్ వచ్చే విధంగా అంటే 1995 తర్వాత నుంచి 2000 సంవత్సరం మధ్య, ఈ మధ్యకాలంలో ఆనాడు వృత్తులకు సంబంధించి వచ్చిన ఒకానొక మార్పు, చాలామంది గందరగోళమైంది, చాలామంది చనిపోయి ఉన్నారు కదా. వృత్తుల మీద ప్రధానంగా వడ్రంగం పని మీద, ఆ తర్వాత ఈ స్వర్ణకారులకు సంబంధించిన దానిపైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది రైతుల తర్వాత. ఇవాళ వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నది? ఏమన్నా మారిందా? వీళ్ళు ఏ వృత్తులలో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, వీళ్ళ జీవితం ఏమిటి? కొంతమంది వృత్తులు చేసుకుంటున్న సమయంలో వీళ్లకు పూట గడవడం కష్టమైనప్పుడు ఇట్లాంటి ఆత్మహత్యలు, చిన్న చిన్న యువకులు వీళ్ళు. ఈ 10 సంవత్సరాల కాలంలో 800 మంది విశ్వకర్మలు చనిపోయారు. 800 మంది. పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, ఇంటి కిరాయి కట్టలేక, షాప్ల కిరాయిలు కట్టలేక, పూట గడవడమే కష్టమై అప్పుల పాల ఎగ్గొట్టి పోలేవాళ్ళు. అప్పులోళ్ళు మా అప్పులు మాకు కట్టమంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు కూర్చున్నవన్నీ. గోల్డ్ స్మిత్ చాలా మంది ఉన్నారు కదా. ఈ కొన్ని సైనైడ్ పెరగన్నం అవుతుంది వీళ్ళకు. అంత 50 ఏళ్ళ లోపే, 24, 23 ఏళ్ళు యువకులు ఫ్యామిలీ చనిపోయారుగా. అవి కొన్ని. ఖమ్మం జిల్లాలో ఒక తల్లి 3 ఆడబిడ్డలు పెళ్ళిళ్ళకి వచ్చి పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ
వాళ్ళు కుటుంబం ఇంకొక తల్లి బిడ్డలకు విషం పోసి తను విషం తాగి కుటుంబం చనిపోయారు. పెళ్ళిళ్ళకి వచ్చిన బిడ్డలు ఉన్నారు, వీళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి నేనని చెప్పేసి. ఇట్లాంటి అప్పుడు బాధ అనిపిస్తుంది. ఇట్లాంటి అప్పుడు ఎవరు ఏ రాజకీయ పార్టీ వాళ్ళకి వీళ్ళు కనబడరు, ఏ రాజకీయ పార్టీ నాయకులకు కూడా వీళ్ళు కనబడరు. దీని మీద చర్చలు ఉండవు. ఇప్పుడు మేము మాకు జరుగుతున్న అన్యాయాన్ని, మాకు జరుగుతున్న నష్టాలను ప్రభుత్వానికి వివరిస్తే రాజస్థాన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు హిందువులు, మీరు హిందువులు వ్యతిరేకులా? మేము హిందువులం కామా? ఈ చనిపోయిన వాళ్ళు అంత హిందువులు గారా? నా విశ్వకర్మలు హిందువులు గారా? నా పద్మశాలి సోదరులు హిందువులు గారా? వీళ్ళు అంత హిందువులే కదా బుచ్చన్న. ఒక్కొక్కసారి పడుకున్నప్పుడు నిద్ర రాదు, ఇవన్నీ గుర్తుకొచ్చినప్పుడు ఏడుస్తాం, బాధ అనిపిస్తుంది. ఏంది ఇది? తెలంగాణ రాష్ట్రం దీనికోసం తెచ్చుకుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే అందరు బతుకులు బాగుపడతాయి అన్నారు, అన్నీ అవుతాయి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా అంతకంటే అధ్వానమైంది అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నోళ్ళమంతా హిందువులమే, మన కులమత భేదాలు లేవు. పల్లెటూళ్ళల్లో ముస్లింలం మనం కలిసి ఉంటాం, వరుసలు పెట్టుకొని పిలుచుకుంటాం. వాళ్ళ మొహరం పండుగ అయితే మన హిందువులందరం కలిసి చేస్తాం, మన పండుగలు అయితే వాళ్ళు బ్రహ్మాండంగా మనతో కలిసి చేస్తారు. వాళ్ళకు మనకి ఎక్కడ కూడా విరుద్ధం లేదు. రోహింగ్యాలు ఎవడన్నా బయటకు వెళ్ళి వచ్చి ఉంటే వాళ్ళపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఎవరైనా పిలుపునిస్తే దాంట్లో ఉద్యమంలో పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని కూడా గోబ్యాక్ అంటలేం. స్వచ్ఛమైన మార్వాడీలు ఉన్నారు ఇక్కడ, కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచి మోతబర్ దందాలు చేసుకొని మంచిగా ఉంటా ఉన్నారు. వాళ్ళు ఎవరికైనా నిలిపివేస్తూ ఉన్నారు బీదోళ్లకు. అట్లాంటి వాళ్ళని మేము ఎవరిని వ్యతిరేకిస్తలేం. ఎవడైతే జీరో దందాలు చేస్తాడో, ఎవడైతే డూప్లికేట్ మాల్ అమ్ముతాడో వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం. వీళ్ళని తట్టుకొని మేము ధీటుగా నిలబడాలి, అద్దాల ఆరిమ్యాలు నిర్మించుకోవాలి, మేము కూడా బాగుపడాలంటే మాకు పావలా వడ్డీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రుణాలు ఇప్పియాలంటున్నాం, 50 లక్షల నుంచి 5 కోట్ల వరకు. ఎంఎస్ఎంఈ ఒక స్కీమ్ పెట్టింది బుచ్చన్న కేంద్ర ప్రభుత్వం, చాలా బ్రహ్మాండమైన స్కీమ్. ఎవరు వాడుకుంటారు తెలుసా బుచ్చన్నది? పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల వాళ్ళు ఈ రోహింగ్యాలై ఆధార్ కార్డ్ జిరాక్స్లు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్లు, వాళ్ళ పాన్ కార్డ్ జిరాక్స్లు పెట్టి 100 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలో లేపుతా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి ఏమో భూమి ఇస్తాడు, ఇంకొక ముఖ్యమంత్రి ఇనాగ్రేషన్కి పిలిస్తే పోయి రిబ్బన్ కట్ చేసి వస్తాడు. ఇట్లాంటి అది పెద్ద భయంకరమైన మోసమే కదా. అవును, మరి సీరియస్గా ఆలోచన చేయాలి వీటి మీద. ఇప్పుడు ఎవరికి ఎందాలని కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమ్ పెట్టింది. ఎంఎస్ఎంఈ చిన్నతర కుల వృత్తిదారులు, మహిళలు ఒక కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకొని బతకాలే, 10 మందికి ఉపాధి చూపెట్టాలని చెప్పి పెడితే దాన్ని కూడా కార్పొరేట్ సంస్థలు వినియోగించుకుంటున్నాయి. మేము వెళ్తేనేమో సివిల్ స్కోర్ ఉండాలి అన్నీ అంటారు బ్యాంక్ వాళ్ళు. సివిల్ స్కోర్ పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ ఉంటుంది సివిల్ స్కోర్? వాళ్ళ దగ్గర పైసలే లేవంటే ఇంకా సివిల్ స్కోర్ దగ్గర ఏడబోతారు వాళ్ళు. కాబట్టి ఈ సివిల్ స్కోర్లు ఇట్లాంటి కండిషన్లు పెట్టకుండా ఇట్లాంటి ఎంఎస్ఎంఈ స్కీమ్ లాంటి మాకు ఉపయోగపడే విధంగా దానికి రాష్ట్ర ప్రభుత్వం తోడై మాకు సపోర్ట్ చేస్తే బ్రహ్మాండమైన కంపెనీలు నిర్మిస్తాం, బ్రహ్మాండమైన వస్తువులు తయారు చేయగలుగుతాం. ఇక్కడనే పెద్ద పెద్ద కార్ఖానలు పెట్టి మా కులపోళ్ళకే కాకుండా ఇతర కులస్తులకు కూడా ఆ వృత్తిని నేర్పించి వ్యాపారవేత్తలను తయారు చేసే శక్తి మా దగ్గర ఉంది. వ్యాపారవేత్తలను చేస్తాం, జీతగాలుగా కాదు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జీతం చేస్తే 5 లక్షలు జీతం వచ్చినా అక్కడ జీతమే, చేతులు కట్టుకొని నిల్చి ఉండాలి. సొంత వ్యాపారం తన కాళ్ళ మీద తను నిలబడి ఒక 5 మందిని 2 వర్కర్లను పెట్టుకొని పనిచేసిన సేట్ ఓనర్ దానికి. అట్లాంటి వ్యాపారవేత్తలను తయారు చేస్తాం. ప్రభుత్వం మీద కూడా మాకు ఉద్యోగాలు కల్పించండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి ఒత్తిడి ఉండదు. ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూర్చొన్న బ్రహ్మాండమైన పథకం తెచ్చిండు ఆయన. ఇండివిజువల్గా లోన్ తీసుకుంటే 2 లక్షలు ఒక్కరికి, 10th పాస్ అయి ఉంటే సర్టిఫికెట్స్ పెడితే. 8 మంది కలిసి లోన్ తీసుకుంటే 12 లక్షలు. 8 మంది కలిసి లోన్లు తీసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద టెంట్ హౌజులు పెట్టుకున్నారు, ట్రాక్టర్లు తెచ్చిరు, హార్వెస్టర్లు తెచ్చిరు, ఇండివిజువల్గా చిన్న కిరాణా షాప్ పెట్టుకురు, చెప్పుల షాప్ పెట్టుకురు, ఒక మెడికల్ షాప్ పెట్టుకురు, ఒక కిరాణా స్టోర్ పెట్టుకురు. ఇలా మంచిగా బాగుపడి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. అట్లాంటి ఆ సబ్సిడీ రుణాలు మేము సబ్సిడీ కూడా వద్దంటున్నాం, పావుల వడ్డీకి రుణాలు అంటున్నాం. అంటే ఇవి చేయడం వల్ల ఈ విశ్వకర్మల జీవితాల్లో తప్పకుండా మార్పు వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారా? గట్టి నమ్మకంతో ఉన్నాం. మా పిల్లలను ఉద్యోగాల వైపే పోనీయం మేము. బిడ్డ ఉద్యోగం చేస్తే ఒక దగ్గర జీతగాని అవుతావు, నేను నేర్పించిన పని నేర్చుకొని నువ్వు 10 మందికి పని నేర్పించి నువ్వు కౌంటర్ మీద కూర్చొని పని చేస్తే ఒక సేటు అవుతావు, నువ్వు ఒక షాప్ ఓనర్ అవుతావు, 10 మందికి ఉపాధి చూపెట్టేవాని అవుతావు. నువ్వు ఇటువైపు రా, దీంట్లో ఉన్న లాభం ఇది,
నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం కంటే ఇక్కడ ఎక్కువ సంపాదించి 10 మందికి ఉపాధి చూపెట్టగలుగుతావు అని చెప్పి మా పిల్లలకు పని నేర్పిస్తాం. ఈరోజు పద్మశాలి సోదరులు ఉన్నారు, బట్టలు మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నాయి? సూరత్. మన దగ్గర అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన నేతన్నలు ఉన్నప్పుడు అంతకంటే పెద్ద గొప్ప కళ ఇంకెక్కడ ఉంటుంది? వాళ్ళని ప్రోత్సహిస్తే బ్రహ్మాండమైన బట్టలు ఇక్కడనే తయారు చేస్తారు కదా వాళ్ళు. మంచి మంచి ఖద్దర్ బట్టలు, ఖద్దర్ షర్ట్లు మన వాళ్ళే కదా తయారు చేసేది, సూరత్ వాళ్ళు కాదు కదా. ఫస్ట్ మనం ఇక్కడనే పత్తి పండిస్తున్నాం, ఇక్కడనే అది చేస్తున్నాం, ఇక్కడ వాళ్ళు బాగుపడతారు కదా. మన ప్రభుత్వానికి మీరు నిర్దిష్టంగా ఏమైనా సూచన చేస్తారా? ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, జీరో దందలు బంద్ కావాలంటే తప్పకుండా అధికారులను కొరడా జుల్పించాలి. అధికారులు వాళ్లకు మీరు ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయమని చెప్పాలి. జీరో దందలు, నకిలీ దందలు బంద్ కావాలి, వాటిని బంద్ చేపియాలి. ఈ కుల వృత్తులను ప్రోత్సహించాలి, చదువుకున్న విద్యార్థులను ప్రోత్సహించాలి, వాళ్ళకు రుణాలు ఇచ్చి బిజినెస్ మ్యాన్లను తయారు చేయమని చెప్తా ఉన్నాం. చదువుకున్న పిల్లలకు ట్రైనింగ్ సెంటర్లు పెట్టండి. ఏ బిజినెస్లు ఏం లేవు. ఈరోజు టీ స్టాళ్ళు ఎక్కడ వాళ్ళు, వాళ్ళ ఆ బ్రాంచ్ల కోణాలు మొత్తం బయట వాళ్ళే. మన వాళ్ళు వాళ్ళ దగ్గర పైసలు డిపాజిట్ పెట్టి నడిపిస్తూ ఉన్నారు. అట్లాంటి స్కిల్స్ మన పిల్లలకు నేర్పియాలంటున్నాం, చదువుకున్న విద్యార్థులకు. ఊరికే మీరు ఉద్యోగాలు ఎంబడి పడకండి. ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చిన సేట్లు అయి కూర్చుంటా ఉన్నారు. బానిసలు లెక్క మీరెందుకు మారుతారు? మీరు కూడా సేట్లు తయారుగండి, ఒక సార్ తయారుగండి, ఒక ఆఫీసర్గా కూర్చొని 100 మందితో పని చేయించండి. అగరబత్తిల కంపెనీలు ఉంటాయి, ఇట్లాంటి కంపెనీలు అన్నీ పెట్టుకోండి, బట్టల కంపెనీలు పెట్టుకోండి, ఇట్లాంటివన్నీ చేసుకోండి అని చెప్పేసి ఆ పిల్లలకు కూడా చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఈ వ్యాపారాల వైపు మళ్ళీ వ్యాపారవేత్తలు కాగలుగుతారు. ఈరోజు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అయినప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాళ్ళు వ్యాపారవేత్తలు కాలేరా? ఆ తెలివితేటలు మనకు లేవా? వాళ్లకు ప్రభుత్వాలు లోన్లు ఇప్పించినాయి. కొంతమంది లోన్లు ఎగ్గొట్టి కూడా వైర్రు. మేము ఎగ్గొడతాం అంటలేం, మాకు ఉచితంగా వద్దంటున్నాం, మాకు సబ్సిడీ కూడా వద్దంటున్నాం. పావలా వడ్డీకి బాజప్తా పావలా వడ్డీ తీసుకొని రుణాలు ఇవ్వమంటున్నాం. దానికి మీ భూమి కాయిదాలు పెట్టురు, మీ ఇల్లు కాయిదాలు పెట్టురు అంటే ఏడున్నాయని పెడతారు. ఇట్లాంటి షరతులు పెట్టడం వల్ల లోన్లు వస్తలేవు. ఎలాంటి షరతులు లేకుండా లోన్లు ఇచ్చినట్టయితే తప్పకుండా కుల వృత్తులు బాగుపడతాయి. కుల వృత్తులు బాగుపడితే బలంగా ఉంటే, ఇక్కడ పిల్లలు బలంగా ఉంటే, ఇక్కడ పిల్లలు వ్యాపారవేత్తలుగా అయితే సంపద మన దగ్గరనే ఉంటుంది. మన వాళ్ళు జీరో దందలు ఇవన్నీ ఏం చేయరు కాబట్టి సంపద అంతా ఇక్కడనే ఉంటుంది, ఆ ట్యాక్సీలు ఇక్కడనే కడతారు. కాబట్టి ప్రభుత్వం కూడా బలంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈ వృత్తులకు సంబంధించి ఇందాక వారు చెప్పిన విషయాలు, దాంట్లో ఆవేదన ఉంది, ఆర్తి ఉన్నది, ప్రభుత్వము ఏం చేయాలో కూడా సూచన, విజ్ఞప్తి కూడా ఉన్నది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.